ఓకే, ఈరోజు మనం చెప్పుకోబోయే లెసన్ పేరు వాట్ ఇస్ ద లెసన్ నెంబర్ ఫిజిక్స్ లెసన్ నెంబర్ 9 లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్లెక్షన్ అండ్ ఏంటి రిఫ్లెక్షన్ అండ్ రిఫ్లెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటి గురించి ఏముంటాయంటే రెండింటి గురించి అసలు లైట్ ఎందుకు రిఫ్లెక్షన్ జరుగుతుంది, అసలు మనకి రిఫ్లెక్షన్ అంటే ఏంటి, రిఫ్రాక్షన్ అంటే ఏంటి, అది మనం తెలుసుకుందాం. టుడే డేట్ ఈజ్ 27 చాప్టర్ నెంబర్ ఫిజిక్స్ చాప్టర్ నెంబర్ 9. రైట్, రిఫ్లెక్షన్ and refraction. First of all, we should know what is refraction. Refraction is the secondary part. Primary part is reflection. సార్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి, అసలు లైట్ ఎక్కడి నుంచి వస్తుందా మనకి? దేర్ ఆర్ 2 kinds ఆఫ్ లైట్స్, 2 రకాల లైట్లు ఉన్నాయి. ఏంటి ఆ లైట్లు అంటే న్యాచురల్గా దొరికే లైటు, ఆర్టిఫిషియల్గా దొరికే లైటు. న్యాచురల్గా దొరికే లైటు అంటే ఎవరు? మన సన్, ఓకేనా, మన మూన్, ఓకేనా. ఇట్ ఆర్ కాల్డ్ న్యాచురల్, ఓకేనా, లైట్స్. ఆర్టిఫిషియల్ లైట్స్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ బల్బ్స్, రైట్నా, ఇట్లా రకరకాల కార్బన్, రకరకాల ఫైరు ఆబ్జెక్ట్స్, ఇవన్నీ కూడా గాను ఆర్టిఫిషియల్ లైట్స్. సరే, బాగుంది సార్. లైట్ రిఫ్లెక్షన్ అన్నారు, బాగుంది. మనకి అసలు రిఫ్లెక్షన్ అంటే ఏంటి? ద డెఫినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. నాకు డెఫినేషన్ ఈజ్ ఇంపార్టెంట్ విత్ 2 examples. రిఫ్లెక్షన్ ఆఫ్ ద లైట్, పేజ్ నెంబర్ 166. A highly polished surface such as mirror reflects most of the light falling on it. Highly polished surface, అది polished surface, that is our mirror అనా ఎరా? హైలీ పాలిష్డ్ మిర్రర్, మన చిన్న మిర్రర్ అవ్వచ్చు, పెద్ద మిర్రర్ అవ్వచ్చు. హైలీ పాలిష్డ్ మిర్రర్, దాని ముందు నుంచుంటే అంట నువ్వు ఎట్లా ఉంటావో అట్లా కనపడుతూ ఉంటావు. ఎట్లా ఉంటావో మళ్ళీ తిరిగి మనకు మనమే కనపడుతున్నాం. మనమే అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇది మన యొక్క ఏంటిది మిర్రర్, ఇది ఎరా, నువ్వు ఇక్కడ నిలబడ్డావు, మళ్ళీ ఇది మన రిఫ్లెక్షన్ లైట్ అనేది మళ్ళీ అద్దం మీద పడినటువంటిది మళ్ళీ తిరిగి మనకి అన్ని కనపడుతుంది, అవునా? అద్దం మీద ఏమైతే పడిందో మళ్ళీ అది తిరిగి కనపడుతుంది. అలా కనపడితే దాన్ని ఏమంటారు? మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, నీకు ఇమేజ్ నీకు కనబడుతుందా లేదా? ఇమేజ్ నీకు మళ్ళీ తిరిగి వచ్చి కనపడితే, లేదా వేరే ఏదైనా ఇమేజ్ నీకు కనపడితే అది రిఫ్లెక్షనే. తెలుగులో ఏమంటో తెలుసా అన్న? రిఫ్లెక్షన్ని పరావర్తనం. ఏంటిది పరావర్తనం అంటే లైట్ వెళ్ళి దాని మీద పడి మళ్ళీ నీ కంటికి కనపడితే పరావర్తనం అంటారు. ఇక్కడ చూడండి, అక్కడ నా బాక్స్ కనపడుతుంది, ఇక్కడ అవునా, చైర్ కనపడుతుంది అంటే అర్థం ఏంటి? చైర్ ఎందుకు నీకు కనపడింది అంటే, ఓకేనా, లైట్ చైర్ మీద పడింది. The light fall on chair. That light is called, ఆ పేరు ఒకటి చెప్పా నేను. ఆ లైట్ని మనం ఏమన్నాం? పడేటువంటి యొక్క లైట్ ఏదైతే ఉందో దాన్ని ఏమన్నాం మనం? ఇన్సిడెంట్. ఏంటండి? ఇన్సిడెంట్ లైట్ ఆర్ పడిన తర్వాత నీ కంటికి కనపడుతుందండి ఏంటి? ఆ లైట్ పడిన లైట్ నీకు మళ్ళీ నీ కంటికి వచ్చేస్తుంది. దాన్ని ఏమన్నా? Yes, this rays or this light is called. సో ఈ రెండు కూడా అలా వెళ్ళింది మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తే, లేదా వెళ్ళినటువంటి లైట్ పడిన లైట్ మనకు కనబడితే దట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్షన్. అందరికి అర్థం లేదు. అప్పుడు ఏ హైలీ పాలిష్డ్ సర్ఫేస్, once again I was repeating the definition, such as mirror reflects most of the light falling on it. ఆల్మోస్ట్ 100% చెప్పలేం, కానీ మన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అనేది ఆల్మోస్ట్
మోస్ట్ ఆఫ్ ద లైట్ని మనకు కనపడుతుంది. మన మిర్రర్ మీద కూర్చుంటే ఆల్మోస్ట్ మన కంటిలో ఉన్నటువంటి చిన్న చిన్న స్పాట్స్ అట్లాంటివి మనకు కనపడకపోవచ్చు, కానీ మిగతా అంతా కూడా కనపడేటువంటి అవకాశం ఉంది. అర్థమైందా? ఆ లైట్ని ఏమన్నా మనం ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. రైట్? అండర్స్టాండ్. వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్? వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్? ఎనీబడి? వెరీ గుడ్. ఇంపార్టెంట్. లుక్ ఇన్ టు ద బోర్డ్. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఏంటిది? యాంగిల్ ఆఫ్ ఏంటి? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్, సార్ దిస్ ఈజ్ మిర్రర్, సార్ దిస్ ఈజ్ మిర్రర్. Let us say midpoint is, let us say, the point P. Okay, na? Point P. So now I am here in the room. My child is here in the room. My child. Right? The angle, the light ray which is passing from point A to P is called యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. యాంగిల్ ఆఫ్ ఎవరితో చేస్తుంది? ఇన్సిడెంట్ మిర్రర్తో చేస్తుంది. ఇన్సిడెంట్ రే, రైట్నా? ఐ ది ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ మేడ్ బై వాట్ ఈస్ దిస్ రే ఇస్ కాల్డ్? వాట్ ఈస్ ద రే ఇస్ కాల్డ్? వాట్ ఈస్ దిస్ ఈస్ కాల్డ్? దిస్ ఈస్ కాల్డ్ నార్మల్. ఏంటి ఏమంటారు దాన్ని? నార్మల్. ఓకేనా? ద యాంగిల్ మేడ్ బై, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలా డెఫినేషన్, మళ్ళీ చెప్పాలి నేను, ఎందుకంటే మనం చదవకర్లా. ద యాంగిల్ మేడ్ బై ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ ఇస్ కాల్డ్, గట్టిగా మళ్ళీ సెకండ్, ద యాంగిల్ మేడ్ బై ఎవరికి మధ్య? ఖచ్చితంగా యాంగిల్ అంటే 2 రేస్ మధ్య జరగాల. ఖచ్చితంగా 2 రేస్ ఉండాలి, యాంగిల్ ఉండాలంటే. ఏంటా 2 రేసు? నాకు ఏపీ గీపీ అట్లా అని ఒక్కలా నాకు పేర్లు చెప్పాలా. ఓకేనా? ద యాంగిల్ మేడ్ బై ఇన్సిడెంట్ రే అండ్ ఈజ్ కాల్డ్ నార్మల్. ఆల్మోస్ట్ స్ట్రైట్గా ఉంటుంది అనమాట, పర్పెండిక్యులర్గా ఉంటుంది. నెక్స్ట్, అరే ఇప్పుడు వెళ్ళిందా చదవా? ఇప్పుడు మా చెల్లి కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 degrees అనుకుందాం. ఇది ఎంత అనుకుందాం? మా చెల్లి కనుక ఈ పాయింట్ నుంచి 30 degrees నుంచి కనపడతాం. మీకు తెలుసా? మీకు చూసా ఎప్పుడన్నా? నేను ఇక్కడ నుంచున్నా, అద్దంలో అక్కడ చూస్తే అద్దంలో నువ్వు కనపడవు. ఏం కనపడుతుంది? అటువైపు ఏమున్నాయో కనపడతాయి. అంటే అర్థం ఏంటి అంటే అయ్యి 6 ఈక్వల్ అయితేనే కనపడతాయి అనమాట. నువ్వు కనపడవు. ఎందుకు? నీ అయ్యి నీ 6 నాట్ ఈక్వల్. కానీ మనం కరెక్ట్గా బోర్డు మీద నుంచున్నా, అట్లా ముందు నుంచున్నా, అయ్యి 6 ఈక్వల్. Understand? So both are equal. Then you will show your picture. Understand everybody? Next. దీనే ఉన్నాం మనం, ఈ రేనే ఉన్నాం, దీనే ఉన్నాం ఇన్సిడెంట్ రే. నాకు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మొత్తం అంతా కూడా కొత్త పదాలు వస్తాయి. ఇన్సిడెంట్ అంటే ఏంటి? పడుతుంది అని అన్నాడు. రిఫ్లెక్టెడ్ అంటే ఏంటి? రిఫ్లెక్టెడ్ ఏంటిది? నాట్ రిఫ్లెక్టెడ్. రిఫ్లెక్ట్ అంటే వెనక్కి వచ్చేస్తుంది. లోపలికి వెళ్తుందా? వెనక్కి వచ్చేస్తుంది. ఏంటిది? రే. దట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్టెడ్ రే. నౌ వాడు ఏమన్నాడంటే మంచి పాయింట్ చెప్పాడు. ఏం పాయింట్ చెప్పాడు? నౌ దిస్ ఈస్ కాల్డ్ ఆర్. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆర్? రిఫ్లెక్టెడ్ యాంగిల్. ద యాంగిల్ మేడ్ బై ఎవరి మధ్య? అక్కడ ఎవరున్నారా? రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్. దట్స్ ఇట్ ఓవర్. అండర్స్టాండ్? సో ఈడికి మాత్రమే కనబడతాడు, ఇంకెవరికి కనపడ్డాడు. ఏ అనేవాడు బి కనబడతాడు, బి అనేవాడు ఏ అనే కనబడతాడు, ఇంకెవరికి కనపడరు. దట్ ఈస్ కాల్డ్, వాడు మళ్ళీ ఒక మంచి పాయింట్ చెప్తాను ఇక్కడ వినండి. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అండర్స్టాండ్ ఎవ్రీబడి? Angle of reflection, angle of incident formula, definition. Faster. Angle of incident definition. The angle made by angle of reflection.
ఇక్కడ నేనేం చెప్పబోతున్నానంటే సార్ నువ్వు ఇక్కడే ఎందుకు సార్ నువ్వు ఎక్కడ వేసినా సరే అరే ఎక్కడ వేసినా సరే దానికి సేమ్ యాంగిల్ ఉన్నాడు అనేది కనపడుతుంది లైట్ అనేది. అర్థమైందా వెనక్కి వెళ్ళిపోకూడదు. వెనక్కి వెళ్ళిపోతే రిఫ్లెక్షన్ అంటారు దాన్ని. అర్థమైందండి? ఓకేనా? అండర్స్టాండా? ఒక పాయింట్ బాగుంది. అర్థమైందా? ఏంటి ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటి? నెక్స్ట్ సెకండ్ పాయింట్, ద ఇన్సిడెంట్ రే నార్మల్ మిర్రర్ పాయింట్ ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ రే లైస్ ఆన్ ద సేమ్ ప్లేన్. వాట్ ఈస్ ద ప్లేన్? ప్లేన్ మీన్స్ సేమ్ ప్లేన్ అని చెప్తాను చూడండి. నేను ఇక్కడ ఇక్కడేంటి, ఈయన ఎక్కడ ఉన్నాడో ఈయన ఇక్కడే కనబడుతున్నాడు. అవునా? ఇక్కడ కనబడుతున్నాడు. సో ఈ మొత్తం అన్నీ కూడాను ఈ యొక్క మిర్రర్ కానీ నార్మల్ కానీ లెఫ్ట్ సైడే ఉన్నాయి. అటు సైడ్ ఉన్నాయా? ఈ బాటలో ఉన్నాయా? కాబట్టి దీన్ని ఒక ప్లేన్ అంటారు. ఒక ప్లేన్ అంటే ఒక పరిసరము. ఒకే పరిసరాలు జరుగుతాయి అన్నమాట. రెండు పరిసరాలు జరగవు. అర్థమవుతుంది చెప్పింది? రెండు పరిసరాలు జరగవు. ఒక పరిసరాలు అంటే రిఫ్లెక్షన్ జరుగుతుంది, పడుతుంది. అండర్స్టాండ్? ఇట్స్ ఆర్ ఇన్ ద సేమ్ ప్లేన్. అండర్స్టాండ్? వెరీ గుడ్. నెక్స్ట్, laws of reflection applicable all types of reflecting surface including spherical mirrors. Now this is the mirror is called plane mirror. Spherical కాదు. స్పెరికల్ అంటే ఏంటి? వంకరగా ఉంటాయి. స్పెరికల్ అంటే గోళాకారంలో ఉంటాయి అన్నమాట. తెలుసా మీకు? వీటిని ప్లేన్ మిర్రర్స్ అంటారు. మన ఇంట్లో వాడుకునే కూడా ప్లేన్ మిర్రర్స్. ప్లేన్ అంటే పాలిష్డ్గా ఉండి స్ట్రైట్గా ఉండి 90 degreesలో ఉంటే దాన్ని ప్లేన్ మిర్రర్స్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం స్పెరికల్ మిర్రర్కి వెళ్దాం. వెళ్ళిపోదామా? ప్లేన్ మిర్రర్స్ అర్థమైందా? రిఫ్లెక్షన్ అంటే అర్థమైంది. ఇప్పుడు రిఫ్లెక్షన్ అంటే ఆ వెళ్ళినటువంటి ఆబ్జెక్టు ఎంత యాంగిల్తో పడిందో అంత యాంగిల్తో వెనక్కి వచ్చేసి మళ్ళీ మనకు కనపడేటువంటి అవకాశం ఉంది. రైట్నా? దట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు వెరీ గుడ్. యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. సరే, ఇప్పుడు నేను డైరెక్ట్గా మీకు అందరికీ ప్లేన్ మిర్రర్స్ గురించి తెలుసు, కానీ ఇక్కడ 2 మిర్రర్లు ఉన్నాయి చూడండి. ఏంటా 2 మిర్రర్లు? అది వంకరగా ఉన్నాయా స్ట్రైట్గా ఉన్నాయా? వంకరగా ఉన్నాయి. వంకరగా అంటే ఎలా ఉంటాయి అంటే నేను చెప్తాను చూడండి. ఎలా ఉంటాయి అంటే మన కళ్ళజోడు ఉందా? మన కళ్ళజోడు స్ట్రైట్గా ఉంటుందా వంకరగా ఉంటుందా? ఖచ్చితంగా వంకరగా ఉంటుంది. అవునా? అంటే వాడి యొక్క ఇబ్బందిని బట్టి, ఓకేనా, వాడి యొక్క ఇబ్బందిని బట్టి వాళ్ళకి ఆ యొక్క మిర్రర్ వేస్తారు. అంటే స్పెరికల్ మిర్రర్లో 2 రకాల మిర్రర్లు ఉన్నాయి. ఏంటి ఆ మిర్రర్లు అంటే ఇక్కడ చూడండి. ఇట్లా గీత కొట్టారని అర్థం ఏంటి తెలుసా? ఇట్లా గీతలు కొట్టారని అర్థం ఏంటి? ఇది అసలు ఇటు సైడు రైట్ వెళ్దో, అటేపు నుంచి రైట్ వెనక్కి వెళ్దో. మీకు అర్థమవుతుందా? అటేపు నుంచి రైట్ వెళ్దో. రైట్ ఎక్కడ పడుతుంది? ఇదంతా మనం వాడేటువంటి గ్లాస్. ఇక్కడ పెట్టాను అంటే లైట్ అటువే వెళ్దాం అని అర్థం. అర్థమవుతుందని చెప్పేది. నెక్స్ట్, ఇప్పుడు ఇట్లా పెట్టాను అంటే లైట్ ఎక్కడ పడుతుందని అర్థం? ఎక్కడ పడుతుందని అర్థం? నీకు ఎక్కడైతే గీత ఎందుకు పెట్టాను అంటే ఇది పాలిష్డ్ కాదు. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ పాలిష్డ్. ఓకేనా? దీన్ని ఏం చేస్తారు? ఇక్కడ పెయింట్ వేస్తారు. పెయింట్ అద్దానికి వెనకాల పెయింట్ ఉంటుంది చూసారా పైలిపోతే? అవునా? దట్ ఈస్ ద పెయింట్. దిస్ ఈజ్ ద పెయింట్. అంటే లైట్ ఇక్కడ పడదు. సో లైట్ కనుక ఈ విధంగా బెండింగ్లో ఉన్నటువంటి ఓకేనా, బెండింగ్లో ఉన్నటువంటి మిర్రర్లో పడితే దాన్ని ఏమన్నామంటే మనం ఏమన్నారా? బెండింగ్లో ఉంటే, కేవ్స్ అంటే గుహలు అంటే లోపల ఉంటే వంకరగా ఉంటాయని చెప్పేసి చెప్పుకొని, ఓకేనా, లోతులో వేసుకోండి. ఏ మిర్రర్? కాన్కేవ్ మిర్రర్. నేను చెప్తున్నానండి, 2 ఒకలాగా ఉన్నాయి కదా సార్ అంటే, కానీ నేను ఇక్కడ పెట్టాను చూసారా, అది ఇంపార్టెంట్. అక్కడ మీ టెక్స్ట్ బుక్ ఎలా పెట్టాడు చూడండి ఒకసారి. మీ టెక్స్ట్ బుక్లో నల్లగా పెట్టాడు, బ్లాక్గా ఉంది చూసారా? ఆ బ్లాక్గా ఉన్నది పాలిష్డ్, అటు సైడ్ ఉన్నది ఓకేనా కోటింగ్, వెనకాల ఉన్నది కోటింగ్ అనమాట. అర్థమవుతుందా? సో నీకు కరెక్ట్గా కాన్కేవ్ మిర్రర్ అంటే బ్లాక్ సైడ్ ఉన్న వాటిలో మాత్రమే మనకి లైట్ పడుతుంది. లైట్ పడి ఎట్లా వెళ్తుంది, ఎటు వెళ్ళిపోతుంది అది లైట్ పడి. ఓకేనా? ఎలా లైట్ పడుతుంది తర్వాత చూద్దాం.
ఇప్పుడు అర్థమైంది కాన్కేవ్ కాన్వెక్స్ మిర్రర్. కాన్కేవ్ అంటే లోపల పడితే కాన్కేవ్, బయట కనుక లైట్ పడితే దాన్ని కాన్వెక్స్. కాన్కేవ్ మిర్రర్, కేవ్ అని గుర్తుపెట్టుకోండి. కాన్కేవ్ కాన్వెక్స్. సరే బాగుంది సార్, మీరు బాగా చెప్పారు సార్. కాన్కేవ్ కాన్వెక్స్ మిర్రర్. సరే కాన్వెక్స్ మిర్రర్లో మనం కొద్దిగా తెలుసుకుందాం. ఏంటో కొద్దిగా తెలుసుకుందాం అంటే కొంచెం చిన్న పార్ట్స్ చేసుకుంటే ఫిగర్ 9.2 కొత్తగా ఉన్నాయి మనకి ఇక్కడ, రైట్. కాన్కేవ్ గురించి తెలుసుకుంటే చాలు, కాన్వెక్స్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు, రైట్. ప్రస్తుతానికి రైట్. కొన్ని కొత్తగా పదాలు వచ్చాయి మనకి. ఏంటా పదాలంటే ఏమైనా ఉన్నారా? ఏమిటా పదాలు? కాన్కేవ్ చూద్దాం ఫస్ట్. కాన్కేవ్ ఏంటా కొత్త పదాలు? దిస్ ఈజ్ కాల్డ్ కాన్కేవ్. ఈ పాయింట్ ఏమనుకున్నానన్నా? ఈ లైన్ ఉంది, ఈ లైన్ ఏమన్నారు తెలుసా? ఈ లైన్ ఏమన్నారు? పి అన్నారు. ఏమన్నారా? పి అంటే కాదు, ప్రిన్సిపల్ యాక్సిస్. ఏంటమ్మా? ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే మనందరికి కొత్త కాబట్టి ఇది చెప్తాను, అందుకే చెప్తాను. ఎలక్ట్రిసిటీ తర్వాత ఇది కొద్దిగా డిఫికల్టీ. ఎలక్ట్రిసిటీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇది కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, నేను ఓన్గా రాసుకోవచ్చు. రూల్స్ తెలిస్తేనే, ఓకేనా? నెక్స్ట్ సి. వాట్ ఇస్ సి? సార్ సి ఎలా వచ్చింది సార్? మనం సర్కిల్ గీస్తామా? అవునా? ఆ సర్కిల్ గీసే పాయింటే సి. అవునా? మీకు అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ఇది ఉందరా, ఇది ఉంది, ఇక్కడి నుంచి మనం ఇలా గీస్తాం. అందుకే దాని ఏమన్నాడు? స్పెరికల్, గోళాకారం, రౌండ్గా ఉంటాయి. అవునా? సో ఇప్పుడు సి ఇస్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ అంటే అర్థం. ఇప్పుడు మీకు సెంటర్ నుంచే కదా మనం రౌండ్ సర్కిల్ గీసేది. ద సి ఇస్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో సికి పికి ఎంత డిస్టెన్స్ ఉందో దానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫోకల్ పాయింట్. అరే ఇప్పుడు చెప్పండి, సిపి 10 సెంటీమీటర్లు అయితే ఎఫ్పి ఎంత? సగం. దట్ ఈస్ కాల్డ్ ఎఫ్ ఇస్ కాల్డ్, పి ఇస్ కాల్డ్ C is called F is called focal point. ఇదే ఫోకల్ పాయింట్. అరే ఏ చూద్దాం. ఏలో ఓన్లీ రెండు లైన్లు కనపడుతున్నాయి. ఏం గీశాడంటే, నేను ఎక్కువ గీని లైన్ చూడండి పని. దీన్ని ఒక మాట చెప్తా, అందరూ వినాలి. చాలా మంచి మాట ఉంది ఇక్కడ దీంట్లో. ప్రిన్సిపల్ యాక్సిస్కి ఇదేనారా? మీకు గుర్తుందా? ప్యారలల్ అంటే ఎట్లా ఉంటుందో? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళినరే. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళినరే. ఈ రేన్ ఏమన్నాం మనం? ఇలా అయితే ఈ రేన్ ఏమన్నాం? వెరీ గుడ్. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడి నుంచి బయటకు వస్తుంది? బండ్ బట్టి. ఇప్పుడు అర్థమైందా? అరే ఇప్పుడు దీని ఏమన్నాం? ఈ రేన్ ఏమన్నాం? ఎప్పుడు చెప్పండి, ఒక రూల్ చెప్పా. ఏంటో రూల్? అది ఇప్పుడు చెప్పింది రూలు ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్ళినటువంటి రే ఫోకల్ పాయింట్ నుంచి బయటకు వస్తుంది. మరి సార్ ఫోకల్ పాయింట్ నుంచి వెళ్ళిన రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది. ఇది తీసుకుంటే అండర్స్టాండ్, అర్థమైంది కదా? చిన్న సింపుల్ టెక్నిక్. నేను చెప్పింది ఏముందా? అదే ఉందా? ఇంకేమైనా ఉందా? ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఒక లైన్ గీసాను, 4 లైన్లు గీసాడు. ప్యారల్ లైన్స్ 2-3 గీసుకోవచ్చు, తప్పలేదు, గీసుకోవచ్చు. కానీ ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా వెళ్ళాలి. అర్థమైందా? ఫస్ట్ పాయింట్ చెప్పానా? అర్థమైందా? సరే, బాగుంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 174. పేజ్ నెంబర్ 174లో ఫస్ట్ చెప్పాడు చూడండి, ఎట్ ఇన్ఫినిటీ. అక్కడ చూడండి. అందుకే కాన్కేవ్ మిర్రర్లో ఫిగర్ 9.2లో ఎట్ ఇన్ఫినిటీ అన్నాడు. ఎట్ ఇన్ఫినిటీ అంటే అర్థం ఏంటి?
ఎట్ ఇన్ఫినిటీ అంటే అర్థం ఏంటి? నేను మళ్ళీ చెప్తాను. ఎట్ ఇన్ఫినిటీ అంటే మీ ఇంటికాడ మీ అన్నయ్య ఉన్నాడు, కరెక్టే కదా? ఇంటికాడ అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య నాకు కనపడతాడా? వాళ్ళ ఇల్లే కనపడుద్ది. అందుకే ఆడు ఇక్కడ ఏం చెప్పాడు, ఇక్కడ రాసే చూడండి, చూసారా మీరు? ఎరా రాశాడా? ఇక్కడ రాశాడా? 9.2 రాశాడా? చాలా ఇంపార్టెంట్ అండి అది క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. డైరెక్ట్గా వెళ్ళిపోదాం. అంటే ఇది ఇమేజ్ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారల్గా వెళ్తుంటారే, ఫోకల్ పాయింట్ నుంచి వెళ్తున్నారే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారల్గా వెళ్తుంది. అర్థమైందా లేదా? ఫస్ట్ పాయింట్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇన్ఫినిటీ దగ్గర ఉంటే పేజ్ నెంబర్ 174లో నేను బాక్స్ పెట్టి చెప్పా. ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఇమేజ్ ఎక్కడ పడుద్ది? ఇదేంటిది? ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టావో తెలీదు, ఏ ఊళ్ళో ఉందో తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ పక్కన అక్కడ ఆ బిల్డింగ్ అనుకుందాం, అవునా? ఆ బిల్డింగ్ మాత్రమే కనపడితే ఇంకేం కనపడవు. అట్ ఇన్ఫినిటీ దిస్ ఈజ్ నాట్ ఇన్ అవర్ లిమిట్స్. కాబట్టి ఇన్ఫినిటీ అర్థమైందా? సో ఇన్ఫినిటీ దగ్గర పెడితే ఇమేజ్ ఎక్కడ పడుతుంది? ఫోకల్ పాయింట్ దగ్గర పడుతుంది. ఫోకల్ పాయింట్ అంటే ఏంటి? డాట్ కనపడదు, డాట్. ఓకేనా? నెక్స్ట్ రెండోది ఏం చెప్పినాడు మళ్ళీ? హైలీ డిమినిషన్ అంటే ఏంటి? చిన్నిగా, చాలా చిన్నిగా, దోమలాగా, ఏగలాగా చాలా తక్కువగా కనపడుతుంది. నెక్స్ట్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. రియల్ అంటే ఏంటి? ఇక్కడ ఏదో కనబడుతుంది కానీ మనకి అది ఇన్వర్టెడ్ కనపడుతుంది. ఇన్వర్టెడ్ అంటే ఏంటి? ఎనీబడి, తలకిందులుగా, ఎనీబడి, రైట్. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్ గా వెళ్తే రే ఎట్లా వెళ్తుంది? నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు, అయిపోయిందా? ఇప్పుడు నేను అందుకే ఇంకా చెప్పను. రెండవది పాయింట్, ఇంకొక పాయింట్ చెప్తాను, ఇవన్నీ అనవసరం. ఏంటి ఆ పాయింట్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర నుంచి వెళ్తున్నారే, ఎటు వెళ్ళింది మళ్ళీ ఎట్లా వెళ్ళిందో అట్లా వచ్చేద్దంట. ఎట్లా వెళ్ళిందో అంటే దేర్ ఈజ్ నో డీవియేషన్, వంకర ఏమి ఉండదు. రెండో పాయింట్ అర్థమైందా? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర వెళ్తే దేర్ ఈజ్ నో డీవియేషన్. ఈ రెండు పాయింట్ యూజ్ చేసుకుని మనం రే డయాగ్రామ్స్ గీయాలి. బట్టి పట్టుకోండి దయచేసి. పేజ్ నెంబర్ 178లో మొత్తం మన జాతకం మొత్తం ఉంది. 178